మనం ఈరోజు పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చ్ 16న జన్మించారు. వీరు ఎప్పుడూ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని తపించేవారు. వీరు గాంధీ గారి బోధనలకు ప్రభావితుడై సబర్మతి ఆశ్రమంలో చేరారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఇబ్బందులు పడడం గమనించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. 55 రోజులు గడిచాయి. ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ ప్రభుత్వం దిగి రాలేదు, నిర్ణయము తీసుకోలేదు. చివరికి ఆయన 1952 డిసెంబర్ 15వ తేదీన తన ప్రాణాలు విడిచారు. అప్పుడు 3 రోజుల పాటు ప్రజలు తీవ్ర ఆందోళనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రాష్ట్ర విభజన చేసింది. అలా పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలి అమరజీవి అయ్యారు.